రేషన్ బియ్యం మాయం కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ బందరు తాలూకు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను 2.5 గంటల పాటు విచారించారు. ఎప్పటిలానే చాలా విషయాలు తనకు తెలియవని, గుర్తులేవని చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఆమె ఒక కొత్త వాదనను తెర మీదకి తీసుకొచ్చారు. ఇంతకీ అదేంటి? విచారణలో అడిగిన ప్రశ్నలేంటి? ఆమె చెప్పిన సమాధానాలేంటి? ఏం తేల్చారు? లెట్స్ వాచ్. తనకు ఆరోగ్యం సరిగా లేని కారణంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచే గోదాం నిర్వహణకు సంబంధించిన బాధ్యతల్ని గోదాం మేనేజర్ మానస్ తేజ చూస్తుంటాడని, తనకు తెలియకుండానే బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లుగా ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. తప్పును మేనేజర్ మీదకు తోసేసే ప్రయత్నం జరిగినట్లుగా చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించిన సమయంలో చెప్పిన అంశాలను ప్రశ్నల రూపంలో పేర్ని జయసుధ అడగ్గా తనకు తెలియదని, గుర్తులేదంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీసుల విచారణకు ఆమె సహకరించినట్లుగా చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే పోలీస్ విచారణ వేళ జయసుధ వచ్చిన వాహనం వివాదాస్పదంగా మారింది. కారణం, పోలీస్ విచారణకు ఆమె నగర మేయర్ వాహనాన్ని వినియోగించారు. ఈ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ విచారణకు హాజరు కావాలంటూ డిసెంబర్ 31 రాత్రి జయసుధ ఇంటికి పోలీసులు వెళ్లటం, ఆమె అక్కడ లేకపోవడంతో విచారణకు రావాలంటూ ఇంటి గోడకు నోటీసులు అంటించడం జరిగింది. ఈ నేపథ్యంలో నగర మేయర్ కారులో విచారణకు జయసుధ హాజరయ్యారు. ప్రభుత్వ వాహనాన్ని ఇలా ఎలా వాడతారు అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి భార్య పేర్ని జయసుధ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో ఆమె వెంట మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, లాయర్లు, పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే ఇలాంటి సందర్భాల్లో పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ కు కాస్త దూరంలో నిలిపివేయడం చూస్తుంటాం. కానీ అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. పోలీసులు చూసి చూడనట్లుగానే వ్యవహరించారన్న మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, పోలీస్ విచారణ 2.5 గంటల పాటు జరిగింది. దాన్ని వారు తప్పుపట్టడం గమనార్హం. ఆరోగ్యం బాగోలేకపోతే అన్నేసి గంటలు ఎలా ప్రశ్నిస్తారు అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.